హాయ్ పిల్లలు, ఈరోజు మనం లీనియర్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందామా? ఇక్కడ ఇవ్వబడిన బిందువులను సంతృప్తిపరచగలిగే ప్రమేయం లేదా ఫంక్షన్ అనేది లీనియర్ ఫంక్షన్ అవుతుందా లేదా నాన్ లీనియర్ ఫంక్షన్ అవుతుందా అనేది మన ప్రశ్న. ఇవి ఎక్స్ వాల్యూస్ మరియు ఇవి వై వాల్యూస్. లీనియర్ ఫంక్షన్ అవ్వాలంటే ఎక్స్ వాల్యూస్లో మార్పు డివైడెడ్ బై వై వాల్యూలో మార్పు అనేది ఎల్లప్పుడూ సమానంగా ఉండాలి. అలా గనక ఉంటే అది లీనియర్ ఫంక్షన్ అవుతుంది. అర్థమైందా? లేదంటే ఇచ్చిన ప్రమేయం నాన్ లీనియర్ ఫంక్షన్ అవుతుంది. లీనియర్ ఫంక్షన్ అవ్వాలి అంటే చేంజ్ ఇన్ వై బై చేంజ్ ఇన్ ఎక్స్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఇక్కడ ఎక్స్ వాల్యూస్లో చేంజ్ ఒకటిగా ఉంది, అంటే 1 to 2, 2 to 3, 3 to 4, 4 to 5 స్థిరంగా ఉంది, అంటే కాన్స్టెంట్గా ఉంది. వై వాల్యూస్లో చూసుకుంటే ఎక్స్ వాల్యూస్లో చేంజ్ సమానంగా ఉంది కదా, మరియు వై వాల్యూస్లో చేంజ్ కాన్స్టెంట్ అవ్వాలి. ఇక్కడ 14 మైనస్ 11 = 3, అంటే +3 పెరిగింది. మరియు ఇక్కడ చూస్తే 19 మైనస్ 14 = 5, అంటే +5 పెరిగింది. అలాగే ఇక్కడ 26 మైనస్ 19 = 7, అంటే +7. అలాగే ఇక్కడ +9కు పెరిగింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మనకి ఇచ్చిన ఫంక్షన్ నాన్ లీనియర్ అని అర్థమైంది, అవునా? కాబట్టి ఇది డెఫినెట్గా నాన్ లీనియర్ ఫంక్షన్. ఇచ్చిన ఈ పాయింట్స్ని గ్రాఫ్లో గుర్తించి చూద్దాము. రఫ్గా గ్రాఫ్ని గీస్తున్నాను. ముందుగా నిలువుగా అక్షాన్ని గీస్తున్నాను, అంటే వై అక్షాన్ని గీశాను. ఇది నా వై అక్షం. వై వాల్యూస్ 35 వరకు ఉన్నాయి, కాబట్టి వై అక్షం మీద 35 వరకు తీసుకుంటున్నాను. కాబట్టి ఇది 10, 20, 30. క్షమించాలి, ఇంకా దగ్గరగా ఉండేలా విలువలను తీసుకుంటాను. 5, 10, 15, 20, 25, 30 మరియు 35. మనకి ఇచ్చిన ఎక్స్ వాల్యూస్ 1 to 5 ఇచ్చారు కదా, కాబట్టి ఎక్స్ వాల్యూస్ 1 to 5 తీసుకుంటున్నాను. ఇది నా ఎక్స్ అక్షము లేదా ఎక్స్ యాక్సిస్. దీని మీద 1 to 5 వాల్యూస్ గుర్తిస్తున్నాను. 1, 2, 3, 4 మరియు 5. ఇప్పుడు ఇచ్చిన ఈ బిందువులను గ్రాఫ్లో గుర్తిస్తాను. కాబట్టి ఫస్ట్ పాయింట్ 1, 11. ఎక్స్ అనేది 1, వై అనేది 11. ఇది ఎక్స్ అక్షం. ఎక్స్ అనేది 1 మరియు వై అనేది 11, అంటే పాయింట్ ఇక్కడ ఉంటుంది. అలాగే x2 మరియు y 14, అంటే పాయింట్ ఇక్కడ ఉంటుంది. x3 మరియు y 19, అంటే పాయింట్ ఇక్కడ ఉంటుంది. x4 మరియు y 26, అంటే పాయింట్ ఇక్కడ ఉంటుంది. అదే విధముగా x5 మరియు y 35, అంటే బిందువు ఇక్కడ ఉంటుంది. దీన్ని చూసిన వెంటనే ఇది లైన్ అవ్వదని అర్థమైంది కదా. ఒకవేళ ఇచ్చింది లీనియర్ ఫంక్షన్ అయి ఉంటే అన్ని బిందువులు ఇలా ఈ మాదిరిగా లైన్ మీద ఉండేవి. ఇలా ఉంటేనే దాన్ని లీనియర్ ఫంక్షన్ అంటారు. ఈ కేసులో ఇది నాన్ లీనియర్ ఫంక్షన్, ఎందుకంటే వై వాల్యూస్లో చేంజ్ అనేది కాన్స్టెంట్గా లేదు, పెరుగుతూ పోయింది. అందువల్ల ఇది నాన్ లీనియర్ ఫంక్షన్.